సముద్రం సాక్షిగా రొమాంటిక్ స్టోరీ. కన్నుమూసి తెరిచేలోగా నా పాదాలను పలకరించి వెళ్తావు. అలలా వచ్చి నా కలను గుర్తు చేస్తావు. కలలా నిలిచిన జ్ఞాపకాన్ని గుండెలోతుల్లోకి తీసుకెళ్తావు. మనసైన మనువాడిన వాడి తనువును చుట్టేసిన నా జ్ఞాపకాల గతాన్ని సముద్రం సాక్షిగా గుర్తు చేసుకుంటున్నాను. ఈ ప్రపంచంలో, నా ప్రపంచంలో నీతో గడిపిన క్షణాలు పదిలంగా శాశ్వతం. ఒట్టు. సముద్రం ఇసుకలో గడిపిన మన పరిచయం మీద ఒట్టు. సముద్రపు అలల్లో తడిసిన మన ప్రణయం మీద ఒట్టు. అపురూపమైన అరుదైన అపురూపంగా దక్కిన నీ ప్రేమ మీద ఒట్టు. నా కోసం ప్రపంచాన్ని సృష్టిస్తావనుకున్నాను, కానీ నువ్వే నా ప్రపంచంగా మారిపోయావు. ఆకాశంలోని వెండి మబ్బులు ఇసుక రేణువులే వర్షించినట్టు వెన్నెల అద్దంలో సముద్రం తన అందాన్ని చూసుకుంటున్నట్టుగా ఉంది. పశ్చిమానికి పయనమై వెళ్తున్న విభాకరుడు విభ్రాంతిగా వెనుదిరిగి చూశాడు. అలల పలకరింపుతో తెల్లటి పాదాలు పారానితో మెరిసినట్టు మురిశాయి. చీకటి పరదా నుండి లైట్ హౌస్ వెలుతురులో జ్ఞాపిక తన జ్ఞాపకాలతో నడుస్తోంది. ఒక చిరుగాలి సముద్రపు కెరటంతో మరింత చల్లబడి జ్ఞాపిక జ్ఞాపకాలను పలకరించి అందమైన ఆమె మోమును చూసి ఈర్ష్యతో ఆమె ముంగురులను ముద్దాడింది. ఆమె పాదాల కింద నలిగిన ఇసుక రేణువులు ఆమె పాదాలను మోస్తూ ఉద్వేగభరితమయ్యాయి. సముద్రం ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఉంది. జ్ఞాపిక జ్ఞాపకాల మధురోహల పేటిక కిలికించితాలతో ముచ్చటిస్తోంది. ఒక స్పర్శ ప్రాణమై, వెన్నెల ధూపమై, అది తన నచికేత రూపమై ఆమె దేహాన్ని చుట్టేసింది, జ్ఞాపకాన్ని పిలిచేసింది. తొలివలపులోని తలపులు తటిల్లతగా తాకినట్టుగా బాణుడి తొలి కిరణాలు కిటికీ నుండి లోనికి తాకుతూ జ్ఞాపికను ముద్దాడుతున్నాయి. ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది జ్ఞాపిక. నచికేత కోసం పక్కకు తిరిగి చూసింది. తాను ఉన్న కార్పెట్ చివర నచికేత నిద్రలో ఉన్నాడు. రాత్రి అతడు తనకు చేసిన ప్రమాణం గుర్తొచ్చింది. చిరునవ్వు మోములో కదలాడుతుండగా లోపలికి వెళ్ళింది. ఇంతలో టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ గనగనా మోగింది. అప్పటికే నిద్రలేచిన నచికేత రాత్రి తమ మొబైల్ ఫోన్లను పక్కకు పెట్టడం గుర్తు తెచ్చుకున్నాడు. బద్ధకంగా హలో అన్నాడు. ఫోన్లో అటుపక్క నుండి చెప్తున్న విషయం విని నచికేత ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. అండమాన్ నికోబార్ కమాండ్లో నేవల్ ఆఫీసర్గా పనిచేస్తున్న నచికేతకు వైస్ అడ్మిరల్గా ప్రమోషన్ లభించింది. వెంటనే వచ్చి ఛార్జ్ తీసుకోమని కమాండ్ ఆదేశించింది. అంతేకాక చెన్నై నుండి నికోబార్ దీవులకు వెళ్లే షిప్లో ఏర్పాట్లు చేస్తున్నామని ఆ ఫోన్ కాల్ సారాంశం. అది విన్న జ్ఞాపిక నచికేతను గట్టిగా కౌగిలించుకొని అభినందనలు తెలిపింది. నచికేతకు ఆ రోజంతా అభినందనల వెల్లువ కొనసాగుతూనే ఉంది. అదంతా చూస్తూ నచికేత ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేయడంలో మునిగిపోయింది జ్ఞాపిక. ఒక పక్క ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే మరో పక్క జ్ఞాపికను గమనిస్తున్నాడు నచికేత. నేను నిన్ను వదిలి వెళ్తున్నందుకు నీకు బాధగా లేదా అని అడిగిన ప్రశ్నకు జ్ఞాపిక ఇచ్చిన సమాధానం నచికేతను పట్టి కుదిపేసింది. శ్వాసించిన ప్రతిసారి ఆ శ్వాసలో నువ్వు ఉన్నావని, హృదయ స్పందనలోని ప్రతి సవ్వడిలోనూ నువ్వు ఉంటావని. ఆ మాటలలో జ్ఞాపికకు తన మీద ఉన్న ప్రేమ మరోసారి కనిపించి కదిలించడంతో జ్ఞాపిక నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నచికేత్. ఎక్కడికి వెళ్ళినా ఆయా ప్రదేశాల్లో లభించే అరుదైన వస్తువులను ఆ ప్రాంతపు జ్ఞాపకాలుగా తెచ్చే అలవాటున్న నచికేత ఈసారి జ్ఞాపికకు ఏం తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. భర్త ఆలోచనలను గ్రహించిన దానిలా జ్ఞాపిక ఈసారి జ్ఞాపకంగా ఏదైనా తీసుకురావడం కాదు, మీరే ఒక జ్ఞాపకాన్ని ఇచ్చి వెళ్ళండి, దాని పరిమళం మీరు తిరిగి వచ్చే వరకు నా వెంటనే ఉండేటట్టు అన్నది నచికేతను చుట్టేస్తూ. భార్య మాటలకు తప్పకుండా, నువ్వేం కావాలంటే అది అన్నాడు నచికేత. జ్ఞాపిక కనులలో తన మీదున్న ప్రేమను చూస్తూ చెప్పాడు. సముద్రం ఒడ్డున వెన్నెలలు నీతో గడపాలని,
కోరింది జ్ఞాపిక. అది విన్న నచికేత అప్రతిభుడయ్యాడు. ప్రపంచంలోని ప్రేమనంతా అనుభవవేద్యంగా అర్పించాలని, ఆ అనుభూతిని జ్ఞాపికకు చెరిగిపోని జ్ఞాపకంగా అందివ్వాలని నిశ్చయించుకున్నాడు. చెన్నై మెరీనా బీచ్. నచికేత బయలుదేరడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను జ్ఞాపికకు పంచడానికి సన్నద్ధమయ్యాడు నచికేత. వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది. ఆ వెన్నెల వెలుగులో సముద్రపు కెరటాలు తెల్లటి నురగలతో ఒడ్డును తాకుతున్నాయి. బీచ్లో నడుస్తున్న నచికేత వెనక్కి తిరిగి చూశాడు. ఇసుకలో పడిన తన పాదముద్రలలో అడుగులు వేస్తూ వస్తున్న జ్ఞాపికను చూసిన నచికేత ఆగిపోయాడు. తన దగ్గరకు వచ్చిన ఆమెను తన పాదాల మీద నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లసాగాడు. ఆ అందమైన భావోద్వేగమైన దృశ్యాన్ని ప్రకృతి చూస్తూ పరవశంతో పులకించింది. చలి కౌగిలిలో స్పర్శను అనుభూతిస్తున్న నచికేత అంతరంగం మోహపాలల ఉద్వేగంలో దర్హాసమైంది. 7 అడుగులు అలా నడిచిన తర్వాత భర్తను చుట్టేసి ఆ అనురాగ పరిష్వంగాన్ని ఆస్వాదిస్తున్న జ్ఞాపిక భర్త ఆగిపోవడం చూసి కళ్ళు తెరిచి చూసింది. అదేమిటి 7 అడుగులు మాత్రమే నడిపించి ఆగిపోయారు అని అడిగింది. ఇవి 7 అడుగులు మాత్రమే కాదు, 7 జన్మలలోనూ నిన్ను ఇలాగే నా పాదాలపై నడిపిస్తానని చేసుకున్న ప్రమాణానికి ముద్రలు అన్నాడు నచికేత, జ్ఞాపిక కళ్ళలో కనిపిస్తున్న తనని చూసుకుంటూ. అది వింటున్న జ్ఞాపిక మనసులోని ఉద్వేగం భావోద్వేగమై ఆర్ద్రంగా నచికేతను అల్లుకుపోయింది. నేను చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు సుమా అంటూ నచికేత తన అరచేతితో జ్ఞాపిక కళ్ళను మూసేస్తూ అన్నాడు. సరే అంటూ ముందుకు నడుస్తున్న జ్ఞాపిక భర్తతో గడిపే ప్రతి క్షణాన్ని తన మది గదిలో పదిలంగా దాచుకుంటోంది. కొంత ముందుకు వెళ్ళాక నచికేత జ్ఞాపికతో వెన్నెల పరుచుకున్న ఏకాంత వేళ, ఈ కాంతతో గడిపే ఏకాంతాన్ని చూడమంటూ జ్ఞాపిక కళ్ళ మీద ఉంచిన తన చేతిని తీసేశాడు. ఎదురుగా ఎత్తైన లైట్ హౌస్. ఆ లైట్ హౌస్కి ఒక పక్కగా విరజిమ్ముతున్న పూల పరిమళం. ఆ బీచ్లో ఆ సమయంలో పూల పరిమళం ఎక్కడిదా అని చూస్తున్న జ్ఞాపికకు కనిపించిన దృశ్యం అప్రతిభురాలిని చేసింది. అక్కడ వేనవేల భావాలు ఊపిరి పోసుకున్నాయి. వెన్నెల ఆ ఇసుక మీద వైట్ కార్పెట్ను పరిచినట్టుగా ఉంది. ఆ కార్పెట్ మీద పరిచి ఉన్న గులాబీ రేకులు దరహాసాలు వెదజల్లుతున్నాయి. నచికేత జ్ఞాపిక తలపులలో ముద్రించుకుని అనుభవాల జ్ఞాపకాల కోసం సన్నద్ధమై ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన జ్ఞాపిక మానసమోహనంలో సమ్మోహనమైన భావోద్వేగం సప్తవర్ణ రంజితమై మరొక అద్భుతమైన వర్ణంగా మారి నచికేత హృదయాన్ని తాకింది. సముద్రం నుండి వీస్తున్న చల్లటి గాలి పరిమళాలను మోసుకొస్తూ ఇరువురి తనువులను స్పృశిస్తోంది. మనసుతో చుట్టేసిన నచికేత భావోద్వేగాలు జ్ఞాపిక హృదయ తంత్రులను మీటుతున్నాయి. అభిమంత్రించిన సాంగత్యంలో సముద్రభోర్లో వినిపిస్తున్న ప్రేమ తాలూకు జ్ఞాపకాలు. జ్ఞాపికను చుట్టేసిన వర్ణ ప్రపంచంలోని ఇంద్రధనస్సు తుల్లిపడింది, జారిపడింది, జ్ఞాపిక వదనంపై స్థిరపడింది. ఇసుక పానుపు మీద 2 మనసుల భావోద్వేగాలు కలిసిన అనుభూతిని 2 హృదయాలు చెరిగిపోని జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకుంటున్నాయి. గులాబీ రేకులు తమకు అందమైన ప్రేమ తాలూకు పరిమళాలు లభించినందుకు మురిసిపోతూ మరింత పరిమళాన్ని అద్దుకుంటున్నాయి. సముద్రం సాక్షిగా అందమైన రోమాంచిత దొంతరను పదిలపరుచుకున్న ఆ జంటను చూసి చందమామ మరింత వెన్నెల వెలుగునను చిందించాడు. సముద్రం మంద్రమైన అలలతో తన హర్షాన్ని తెలియజేసింది. సముద్రపు ఒడ్డున ఆగి ఉన్న షిప్ నికోబార్ ఐలాండ్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నచికేత జ్ఞాపికను వదిలి వెళ్తున్నాననే బాధ కన్నా అందమైన అనుభూతులను కిలికించితాలను కలిగిన ఆత్మీయ స్పర్శను తనతో పాటు తీసుకెళ్తున్నందుకు బాధగా అనిపించడం లేదు. జ్ఞాపిక అందించిన జ్ఞాపకాలు తన వెన్నంటే ఉంటూ తనకు జ్ఞాపిక పక్కన లేని లోటును తీరుస్తాయని అతడికి తెలుసు. మరోపక్క
జ్ఞాపిక తన భర్త ప్రేమ తాలూకు హ్యాంగోవర్ నుండి ఇంకా బయటకు రాలేదు. ఇంతలో షిప్ కదులుతుందని అనౌన్స్మెంట్ వినిపించసాగింది. తన భర్తకు నవ్వుతూ వీడ్కోలు చెప్పింది జ్ఞాపిక. మీరు అందించిన జ్ఞాపకాల దొంతరలో ఒక్కొక్క అనుభూతిని మీరు తిరిగి వచ్చే వరకు అనుభూతిస్తూనే ఉంటాను. అది విన్న నచికేత ప్రేమగా జ్ఞాపిక నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత షిప్ మెల్లగా ముందుకు కదిలింది. షిప్ డెక్ మీద నిలబడి ఉన్న నచికేత జ్ఞాపికను అలా చూస్తుండిపోయాడు. ఒడ్డున నిలబడి ఉన్న జ్ఞాపిక కూడా నచికేతను అలా చూస్తుండిపోయింది. షిప్ కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండిన జ్ఞాపిక కంటి నుండి రాలిన కన్నీటి చుక్క సముద్రం నీటిలో కలిసిపోయింది. 3 నెలల తర్వాత నచికేత తిరిగి వస్తున్నట్టు జ్ఞాపికకు కబురు అందింది. జ్ఞాపిక తన జ్ఞాపకాల మద్రోహల పేటికను తెరిచింది. అందులో ఉన్న కిలికించితాలతో ముచ్చటించసాగింది. చెన్నై మెరీనా బీచ్. నచికేత తిరిగి రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. తర్వాత ఏం జరిగింది? వింటూనే ఉండండి. సముద్రం సాక్షిగా రొమాంటిక్ స్టోరీ.